కలిసుంటేనే కత్తులు నూరుతున్నారు. చేతిలో చేయేసి చెక్ పెడుతున్నారు. పైకి హ్యాపీ పిక్చర్ కనిపిస్తున్నారు. లోపల మాత్రం క్రైమ్ థ్రిల్లర్ సీన్స్ కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో కూటమి పార్టీల మధ్య విభేదాలు భగ్గుమంటున్నాయి. చాప కింద నీరులా పాకుతున్నాయి. పచ్చపాటి డామినేషన్ను తట్టుకోలేక జన సైనికులు మల్ల గుల్లాలు పడుతున్నారు. తాజాగా ఓ మంత్రికే ఎర్తు పెట్టేందుకు రెడీ అయ్యారు తమ్ముళ్ళు. దోస్త్ మేరా దోస్త్ అంటూనే ఆయన సీటుకు ఎసరు పెడుతున్నారు. ఇంతకీ ఎవరా మంత్రి? ఆయనకు వచ్చిన చిక్కులేంటి? ఇంత జరుగుతున్నా ఆయా పార్టీల అధినేతలు ఎందుకు మౌనంగా ఉంటున్నారు? రాష్ట్ర వ్యాప్తంగా పరిస్థితి ఇలాగే ఉందా? ఏపీ కూటమిలో కుమ్ములాటల పర్వం తారాస్థాయికి చేరింది. మూడు పార్టీల మధ్య విభేదాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. టీడీపీ విషయంలో జనసేన, బీజేపీ నేతలు ఎంత సర్దుకుపోతున్నా అనేక జిల్లాల్లో తెలుగు తమ్ముళ్లు మాత్రం డామినేషన్ ప్రదర్శిస్తున్నారు. మిత్రధర్మాన్ని పాటించకుండా కూటమి పార్టీ నాయకులను ఇబ్బంది పెడుతున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రాజకీయం రసవత్తరంగా సాగుతోంది. ఒకే వరలో రెండు కత్తులు అన్నట్లుగా పాలిటిక్స్ నడుస్తున్నాయి. నిడదవోలు నియోజకవర్గంలో జనసేన, బీజేపీ మధ్య సఖ్యత కుదిరిన తమ్ముళ్లు మాత్రం తిరకాసు పెడుతున్నారు. రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ కు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నారు. ఏ కార్యక్రమానికి తమను పిలవటం లేదంటూన్న తమ్ముళ్లు అడ్డం అంటే తెడ్డమంటూ ప్రతిపక్షాలను మించిపోయేలా ప్రవర్తిస్తున్నారు. మరో 3 ఎన్నికల వరకు కూటమి పార్టీలన్నీ కలిసే ఉంటాయని, చంద్రబాబు నాయుడే మరో 15 ఏళ్లు సీఎంగా ఉండాలని ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ చెబుతున్నారు. కానీ తెలుగుదేశం ఎమ్మెల్యేలు మాత్రం మిత్రధర్మాన్ని పాటించడం లేదని జనసేనకు చెందిన ప్రజాప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారట. కొద్ది రోజులుగా నిడదవోలులో రాజకీయం రసవత్రంగా సాగుతోంది. 2009లో నిడదవోలు నియోజకవర్గం ఏర్పడినప్పుడు తొలి ఎమ్మెల్యేగా బూరుగుపల్లి శేషారావు గెలుపొందారు. నాడు కాంగ్రెస్ ఎమ్మెల్యే అభ్యర్థి శ్రీనివాస నాయుడుపై విజయకేతనం ఎగరేశారు. 2014లోనూ విజయం సాధించారు. వైసీపీ అభ్యర్థి రాజీవ్ కృష్ణపై పోటీ చేసి నిడదవోలు నియోజకవర్గాన్ని కైవసం చేసుకున్నారు బూరుగుపల్లి. అయితే 2019 ఎన్నికల్లో ఆయనకు నిరాశ తప్పలేదు. ఫ్యాన్ గాలి బలంగా వీయడంతో పాటు వ్యతిరేక వర్గీయులు శశి విద్యా సంస్థల అధినేత బూరుగుపల్లి వేణుగోపాలకృష్ణ, వీర వెంకట సత్యనారాయణలు సహకరించలేదు. దీంతో ఫ్యాను గాలి దెబ్బకు నిడదవోలు తెలుగుదేశం పార్టీ కంచుకోటకు బీటలు వారే. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేగా శ్రీనివాస నాయుడు విజయకేతనం ఎగరేశారు. అయితే 2024 నాటికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి. జనసేన, తెలుగుదేశం, బీజేపీ కూటమిగా ఏర్పడి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వాన్ని గద్దె దించేశాయి. 2024 అసెంబ్లీ ఎన్నికల్లో నిడదవోలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ టికెట్ గొడవ మరల మొదటికొచ్చింది. బూరుగుపల్లి శేషారావుకి టీడీపీ టికెట్ అంటూ ప్రచారం సాగింది. అయితే పొత్తు ధర్మంలో భాగంగా ఆ సీటును తమ్ముళ్లు త్యాగం చేయాల్సి వచ్చింది. నిడదవోలును జనసేనకు కేటాయిస్తూ కందుల దుర్గేష్ ను బరిలోకి దించారు. అప్పుడు ఆయన ఘన విజయం సాధించారు. అలాగే అలకబూనిన శేషారావును బుజ్జగించింది టీడీపీ అధిష్టానం. నిడదవోలు జనసేన ఎమ్మెల్యే అభ్యర్థిగా కందుల దుర్గేష్ ను ప్రకటించడంతో అవాక్కైన తెలుగు తమ్ముళ్లు అధిష్టానం పిలుపు మేరకు చేసేదేం లేక జనసేన ఎమ్మెల్యేగా కందుల దుర్గేష్ ను గెలిపించేందుకు కృషి చేశారు. అనూహ్యంగా కందుల దుర్గేష్ మునిపెన్నడూ లేని విధంగా అఖండ మెజారిటీతో గెలుపొందడంతో ఆయనకు మంత్రి పదవి కూడా దక్కింది. రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రిగా ఉన్నారు కందుల. అంతా బాగానే ఉందనుకున్న వేళ టీడీపీ నేత శేషారావు తీరుతో ఉక్కిరిబిక్కిరవుతున్నారు మంత్రి కందుల. నిడదవోలు మున్సిపాలిటీ పరిధిలోని 27 వార్డుల్లోని వైసీపీ కౌన్సిలర్లలో సగానికి పైగా కౌన్సిలర్లు, చైర్మన్లు వైసీపీకి షాక్ ఇస్తూ జనసేనలోకి జంప్ కావడంతో నిడదవోలు మొట్టమొదటి జనసేన మున్సిపాలిటీగా నిలిచింది. నియోజకవర్గంలో రోజురోజుకి జనసేన బలపడడంతో తట్టుకోలేని తమ్ముళ్లు తమ వ్యూహ రచనలతో జనసేన బలాన్ని క్రమేపీ తగ్గించే పనిలో పడ్డారు. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ బూరుగుపల్లి శేషారావు తీరు చర్చనీయాంశంగా మారింది. నిడదవోలులో కాపు సామాజిక వర్గానికి చెందిన కందుల దుర్గేష్ దూసుకుపోవడంతో కమ్మ సామాజిక వర్గానికి చెందిన తెలుగు తమ్ముళ్లకు ఇది మింగుడు పడ్డం లేదట. పొత్తు ధర్మం అంటూ కొంతకాలం కలిసికట్టుగా సాగిన అటు జనసేన, ఇటు తెలుగుదేశం నాయకుల మధ్య అంతర్గత విభేదాలు తలెత్తుతూనే ఉన్నాయి. ఫ్లెక్సీల విషయంలో తమ నాయకుడి ఫోటో లేదంటే తమ నాయకుడి ఫోటో లేదంటూ ఫ్లెక్సీల వివాదం మెల్లగా మొదలవడంతో ఇరు పార్టీల మధ్య చిచ్చు మొదలైంది. మొదట్నుంచి సౌమ్యంగా ఉంటున్న కందుల దుర్గేష్ పై టీడీపీ శ్రేణుల హవా రోజురోజుకి పెరిగిపోతూ ఉండడంతో ఇసుక ర్యాంపులలో తమ్ముళ్లు చెప్పింది కొనసాగుతోంది. దీనికి తోడు నామినేటెడ్ పోస్టులోనూ మెజారిటీ సాధించారు.
దీంతో ఆయన్ను నమ్ముకున్న జనసేన కార్యకర్తల్లోనూ అసంతృప్తి సెగలు మొదలయ్యాయి. కూటమిలో అనేక లుక్కలుకలు ఉన్నా అటు కందుల దుర్గేష్ గాని ఇటు బూరుగుపల్లి శేషారావు గాని నోరు మెదపకపోవడంతో ఒకరి కార్యక్రమాలకు మరొకరు హాజరు కాని పరిస్థితి నెలకొంది. 2029లో జరిగే ఎన్నికల్లో కందుల దుర్గేష్ ఇక్కడ పోటీ చేయరని, మరలా ఇక్కడ పోటీ చేసేది బూరుగుపల్లి శేషారావు అంటూ ప్రచారం కూడా మొదలుపెట్టేశారు. మున్సిపాలిటీ ఎన్నికలు, పంచాయతీ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ ఇక్కడున్న కూటమి నాయకులు కలిసికట్టుగా పనిచేయకుంటే మరోమారు వైసీపీ జెండా ఎగరేయనుంది. కూటమి ప్రభుత్వానికి మరో ఘోర పరాభవం చవిచూడాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. కూటమి పార్టీలు ఐకమత్యంగా కనిపిస్తున్నప్పటికీ లోపల కోళ్లువారు మొదలైందన్న ప్రచారం జోరుగా సాగుతోంది. ముఖ్యంగా టీడీపీ జనసేన మధ్య గ్యాప్ పెరుగుతోందన్న వార్తలు వస్తున్నాయి. ఇంతకాలం స్థానిక తెలుగుదేశం నేతలతో తలెత్తే విభేదాలు చూసి చూడనట్లు వదిలేసిన అసెంబ్లీ వేదికగా అధినేత పవన్ కళ్యాణ్ ఇబ్బంది పెట్టే రీతిలో టీడీపీ ఎమ్మెల్యే బొండా ఉమా కామెంట్ చేయడాన్ని జన సైనికులు జీర్ణించుకోలేకపోతున్నారు. అలాగే మినిస్టర్ నాదెండ్ల మనోహర్ ను గోరంట బుచ్చయ్య చౌదరి టార్గెట్ చేయడాన్ని కూడా తట్టుకోలేకపోతున్నారు. జనసేన మద్దతుతోనే చాలా నియోజకవర్గాల్లో టీడీపీ ఎమ్మెల్యేలు గెలిచారన్న విషయాన్ని మర్చిపోయి ప్రతిపక్ష వైసీపీ కంటే దారుణంగా తమను హింసిస్తున్నారని తమ్ముళ్లపై జన సైనికులు మండిపడుతున్నారు.